హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ సీతాలాగ్స్ ట్రెండీ. ఈ వీడియోలో మీకు సమ్మర్ స్పెషల్లో మనం అందరం ఆవకాయ పచ్చడి పట్టుకుంటాం కదండి. ఆవకాయ పచ్చడి రెసిపీ ఎట్లా తయారు చేసాము, ఎంత పచ్చడి పట్టాము, ఏ కాయలు తీసుకున్నాము అన్నీ మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఆవకాయ పచ్చడి కోసం ఇట్లాగా పొద్దున్నే చెరుకు రసాలు తీసుకొచ్చారనమాట. ఒక 40 కాయలు తీసుకొచ్చారు. ఎప్పుడు మేము 25-30 పడతాము, ఈసారి 3 కొంచాలు అయిందనమాట. 18 రూపీస్ పడింది అనమాట తెలిసిన వాళ్ళ ద్వారా. క్లీన్ చేయకపోతే మనకి మురికి చూడండి ఎంత వచ్చిందో. చూడటానికి బాగానే ఉన్నాయి కానీ మురికిగా ఉంటాయి కదా, వాటిని చక్కగా క్లీన్ చేసేసి నీళ్ళల్లో వేసేసి తుడిచి ముక్కలు కొట్టించుకొచ్చేసాం అనమాట. 3 కొంచాల ముక్కలు అయినాయి అనమాట. మళ్ళీ ఇందులో 3 కొంచాల్లో మళ్ళీ మనకి కొంచెం పాడైపోయినవి ఉంటాయి కదా, అవేమో ముక్కల పచ్చడి కింద పట్టేసాం అనమాట. అది ఒక 2 to 3 months నిల్వ ఉంటుంది. మామూలుగా ఆవకాయ పచ్చడి అయితే మనకి సంవత్సరం కూడా మనం పట్టేసుకున్నాక కొన్ని రోజుల తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఇట్లాగా ముక్కలు క్లీన్ చేసేసుకుని ఎండలో పెట్టుకోవాలన్నమాట కాసేపు. ఈ ఆవకాయ పచ్చడికి ఏమేం కావాలో మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇలా వెల్లుల్లిపాయలు తొక్కలతో ఒలిచేసుకోవాలి. మెంతులు ఒక 100 గ్రాములు, కొంచెం లెక్క చెప్తున్నాను మీకు, కొంచెం అంటే 4 కేజీలు అనమాట. 4 కేజీలకి 3/4 కేజీ కారం, 3/4 కేజీ ఆవు పిండి, 1/2 కిలో ఉప్పు, 100 గ్రాములు మెంతు పిండి, 50 grams మెంతులు పైన వేస్తాము. ఉప్పు మాత్రం మనం సరి చూసుకుని వేసుకోవాలన్నమాట. ఈ మిక్చర్ అనేది మన ఆవు పిండి, కారం, ఉప్పు కలిపేసుకుని పెట్టుకుంటే అది ఒక నెల రోజుల వరకు నిలవ ఉంటుంది అనమాట. ఆవకాయ పచ్చడి పట్టుకునే రోజు చక్కగా తీసుకుని మనం డైరెక్ట్గా కలిపేసుకోవచ్చు. ఈసారి మేము 3 కొంచాల ముక్కలు అయినాయి కాబట్టి మళ్ళీ ఆవు పిండి, కారం, ఉప్పు కలపాల్సి వచ్చింది అనమాట. ఆవు పిండి అదిగోండి. నెక్స్ట్ నూనె, 3 కొంచాల ముక్కలకి 3 కేజీల నూనె అనమాట. ఒక ప్యాకెట్ ఏమో ముక్కలన్నీ అందులో డిప్ చేసి ఆయిల్లో డిప్ చేసిన ముక్కలు ఈ మిశ్రమంలో వేసేయాలన్నమాట. ఇది వచ్చేసి కారం, ఆవు పిండి, వెల్లుల్లిపాయలు, ఉప్పు, మెంతుపిండి, మెంతులు వేసిన మిశ్రమం అనమాట ఇదంతా. ఈ మిశ్రమంలో నూనెలో కలిపిన ముక్కల్ని వేసేసి ఒక ప్లాస్టిక్ టబ్లో కొంచెం ఫ్రీగా వెడల్పుగా ఉండే టబ్బు తీసుకుని అడుగున ఒక 1/2 కిలో ఆయిల్ పోసి ఈ ముక్కలన్నిటిని అందులోకి సర్దేయాలన్నమాట. నూనె, ఉప్పు సరిగ్గా ఉంటే ఆవకాయ పచ్చడి ఎన్ని రోజులైనా ఇదే కలర్లో ఇంతే చక్కటి టేస్ట్లో ఉంటుంది అనమాట. ముక్కకి ఇవన్నీ పట్టాలి కదా, చక్కగా ఆయిల్లో డిప్ చేసిన దాంట్లో ఈ మిశ్రమం ఆయిల్లో ఎందుకు డిప్ చేస్తారంటే ఆ మిశ్రమం మొత్తం ఆ ముక్కకు పట్టి ఉండాలి కదా, అందుకని అనమాట. 3 రోజులు చక్కటి ఒక క్లాత్ తీసుకుని దీన్ని చుట్టూరు కట్టేసి వాసన గాలి పోకుండా పక్కన పెట్టేస్తారు. పక్కన పెట్టేస్తే ఈ ఆవు పిండి, కారం, ఉప్పు అన్నీ కూడా చక్కగా మామిడికాయకి పడతాయి అన్నమాట. చాలా పుల్లగా ఉందన్నమాట ముక్క కూడా. ఈ మిశ్రమాన్ని మనం ముందుగా రెడీ చేసేసుకుంటే మనం ఆవకాయ పచ్చడి రోజు ఈజీ అయిపోయింది అనమాట పని. ముక్కలు క్లీన్ చేసుకోవడం, ఇవన్నీ రెడీ చేసుకోవడం చాలా ప్రాసెస్ కదా, అందుకే ఆ మిశ్రమాన్ని ముందే రెడీ చేసుకోవాలి. ఒక క్లాత్ చక్కగా తీసుకుని పల్చటి క్లాత్ శుభ్రమైంది ఇట్లాగా టబ్లో వేసుకుని దాని పైన మూత కట్టేసుకుంటే సరిపోతుంది. ఇవేమో చిన్న ముక్కల పచ్చడి కోసం వెల్లుల్లిపాయలు రెడీ చేస్తుంది అనమాట. చిన్న ముక్కలు 1 కేజీ ముక్కలైనవి అనమాట. 3 కొంచాల ముక్కల్లో కొంచెం పాడైపోయినాయి అవన్నీ ఉంటాయి కదా. 3 రోజుల తర్వాత చూడండి పచ్చడి ఎట్లా ఉందో. చక్కగా నూనె అంతా పైకి చూసారా ఎట్లా తేలిందో. నూనె, ఉప్పు కరెక్ట్గా ఉంటే మనకి పచ్చడి అనేది ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది అనమాట. చాలా చాలా చక్కగా వచ్చింది పచ్చడి, టేస్టీగా. చూడండి గుజ్జు అంతా ఎంత ఓటంతా మన ఆవు పిండి వల్ల అనమాట. మనం అన్నంలో కలుపుకోవాలంటే ఓట కావాలి కదా. ముక్క కూడా చాలా పుల్లగా చక్కగా ముక్కకి మొత్తం ఆవు పిండి, కారం, ఉప్పు చక్కగా సరిపోయినాయి. ఉప్పు మనం ముక్క నోట్లో పెట్టుకుంటే బాగా ఉప్పగా ఉండాలన్నమాట, అప్పుడే మనకి అన్నంలోకి సరిపోతుంది. అది చూసుకుని వేసుకుంటే చక్కగా సంవత్సరం పాటు ఇదే కలర్లో నిల్వ ఉంటుంది ఆవకాయ పచ్చడి. మీరు ఆవకాయ పచ్చడి పట్టేశారా? ఇంకేం పచ్చళ్ళు పట్టారు మీరు? సమ్మర్లోనే కదా ఇవన్నీ చేసేది, మనకి మామిడికాయ వచ్చేది కూడా ఈ సమ్మరే కదా. ఇట్లాగ మొత్తం పైనుంచి కిందకి కలిపేసుకుని ఉప్పు చూసుకొని ఉప్పు కూడా కలిపేసుకుని పైన మళ్ళీ 1 కేజీ ఆయిల్ పోసేసాం. ఏ డబ్బాలోకి అయితే తీసుకుంటున్నాం ఆ డబ్బాల్లో అడుగున ఆయిల్ పోసేసాం. మనకు ఈ ఉప్పు, కల్లుప్పు మా అమ్మ
కొట్టి జల్లిచ్చిన ఉప్పు అన్నమాట. మిక్సీలో వేసేసి జల్లిచ్చిన ఉప్పు. ఏ డబ్బాలోకి అయితే తీసుకుంటామో ఆ డబ్బాలో అడుగున ఆయిల్, లైన్ బ్రాండ్ గ్రౌండ్ నట్ ఆయిల్ అన్నమాట. ఆ డబ్బాలోకి తీసేసుకున్నాం. ఇదిగోండి మొత్తం కలిపేశారు. అసలు వేడి వేడి అన్నంలో ఆవకాయ పచ్చడి వేసుకుని తింటే అసలు ఆ టేస్టే వేరు కదా. ఇదివరకు అంటే జాడీల్లో పెట్టుకునే వాళ్ళం, మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు ఈ ప్లాస్టిక్ డబ్బాల్లో పెట్టుకుంటున్నాం అనమాట. అవి అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు కదా. చిన్న ముక్కల పచ్చడి ఇదిగోండి 1 కేజీ ముక్కలైనవి అనమాట. వాటికి కొలత ఏంటంటే కేజీ ముక్కలకి 1/2 కిలో కారం, 1/2 కిలో ఆవు పిండి, ఒక 150 to 200 గ్రామ్స్ సాల్ట్ అట్లా పడిద్ది అనమాట. మీకు ఇక్కడ చాలా తక్కువగా కనిపిస్తుంది. మెంతుపిండి ఒక 50 గ్రాములు, ఇంకా సేమ్ ఇంగ్రీడియంట్స్ అనమాట. కాకపోతే ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉండదు, ఎందుకంటే దీనికి జీడి ఉండదు కదా. చెదిరిపోయిన ముక్కలు అవన్నీ కలిపి ఇట్లాగా చిన్న ముక్కలు పచ్చడి పెడతారు. ఉల్లి ఆవకాయ అంటారు మన సైడ్, ఉల్లి ఆవకాయ పచ్చడి అంటారు కదా. అది కూడా ఇట్లాగా అడుగున ఆయిల్ వేసేసి 3 రోజులు పక్కన పెట్టేసిన తర్వాత అసలు దానికన్నా కూడా టేస్టీగా కుదిరింది అనమాట. ఇది ముక్క అయితే ఎంత పుల్లగా చలికాలంలో తింటే ఈ పచ్చడి వేసుకుని అబ్బా 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 మామూలుగా ఉండదు అనమాట. 3 రోజుల తర్వాత ఇట్లా ఉంది ఆ పచ్చడి. ఉల్లి ఆవకాయ అంటాం కదా, ఉప్పు వేసుకున్నాం అనమాట సరిపడా. అదే టబ్లో వేడి వేడి అన్నం కలుపుకుని ఆవకాయ ముద్ద తింటుంటే అసలు స్వర్గం అనమాట. ఈ సమ్మర్లో మనకి దొరికే మామిడికాయలతో ఆవకాయ పచ్చడి పట్టుకున్నారా? మీరు టేస్ట్ చేశారా? ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ సీతాలాగ్స్ ట్రెండీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.